ఆహా మామూలుగా లేదు అసలు. ఈ మోటార్లు చూడండి, 15 HP మోటార్లు ఇవి. ఇక్కడ నుంచి మనకి కూలింగ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. కూలింగ్ ఇదంతా ఒక ఏసీ రూమ్ అనమాట. అంటే మనకి ఇప్పుడు రూములు ఏసీ పెట్టకుండా డైరెక్ట్ ఇందులో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. పైన పెద్ద పెద్ద టర్బన్స్ ఫ్యాన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి ఈ పైపులు ఎంత ఇది ఉన్నాయో. మొత్తం టోటల్ ఈ యూనివర్సిటీకి మొత్తం ఇక్కడ నుంచి కూలింగ్ వెళ్తుంది. ఇలాంటి రూమ్ ఇంకా వేరే కాడ కూడా ఉంది సేమ్ ఇలాగే. చూడండి పైపులు ఎంతలా ఉన్నాయో, మామూలుగా లేదు. ఒకరు కనుక మామూలుగా మనం అనుకుందాం ఈ పైప్ పగిలి ఒకరు అక్కడ మనిషి ఉంటే మాత్రం వాడు ఎమ్మటే ఫ్రీజ్ అయిపోతాడు, మంచు గడ్డలాగా కరిగిపోతాడు అనమాట. అంత పవర్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ టైం అనమాట చూడడము. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ వర్క్ చేస్తానికి వచ్చామన్నమాట. మనం వర్క్ చేద్దామని లోడింగ్ వేసుకొని వచ్చేలోపు గుంట తీసేశారనమాట. మన బండి అక్కడికి వెళ్ళాలి. మనోడు తలకాయ కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మనోడిది జేసీబీతోని అందులో జేసీబీ బకెట్లోంచి కాంక్రీట్ బస్ వేసుకొని అక్కడ పోయాలని కాన్సెప్ట్తో ఉన్నాడు మనోడు. కాకపోతే సడన్గా దిగంగానే ఇప్పుడు మనం లోడ్ పెట్టుకొని అక్కడ ఉన్నాము. మనోడిని చెప్పాడనమాట జేసీబీతో మొత్తం మళ్ళీ దాన్ని లెవెల్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ పెడదామనేసి. కాకపోతే మనోడు ఏమంటాడంటే ఇన్సేపు తీసిన పని అంతా వేస్ట్ అయిపోతుంది అంటున్నాడు. బండి కూడా వెళ్ళదు, మళ్ళీ అంతా చికాకు అవుతుంది పని. ఇప్పుడు ఎంతసేపు చేసింది కదా, దానికి డీజిల్ కూడా బొక్క అని చెప్తున్నాడు మనోడు జేసీబీ ఆపరేటరు. చూడండి ఇప్పుడు ఫైనలీ ఆ వర్క్ అక్కడితో ఆగిపోయినట్టే. ఇప్పుడు ఓన్లీ మనం మాన్యువల్ కాంక్రీట్ బస్ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో.